నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో రుచికరమైన ఆలు టమాటా కర్రీ ఈ వీడియోలో మీతో షేర్ చేయాలనుకుంటున్నాండి. ఇలా చేసి చూడండి, చపాతీలోకైనా వేడివేడి అన్నంలోకైనా సూపర్గా అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆలస్యం దేనికి, ఎలా చేయాలో చూపిస్తా రండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ముందుకైతే నేను టమాటాలు, ఆలుగడ్డ, పచ్చిమిర్చి, ఆనియన్స్ తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించాను. దానిపై ప్యాన్ పెట్టుకున్న 3 స్పూన్ల ఆయిల్ పోసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేడైంది. ఇప్పుడు అందులో మనము మంచిగా పోపు గింజలు కూడా వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకున్నాను. మంచిగా మగ్గటం కోసం ఇలా కలుపుతూ ఉండాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మంచిగా మగ్గినాయి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు అయితే చాలా మంచి వాసన వస్తుందండి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు మంచిగా మగ్గినాయి కదా. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. కలర్ కూడా మంచిగా కనిపిస్తుంది కదా. పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటా యాడ్ చేసుకుంటున్నాను. టమాటాని ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మన చపాతీలోకైనా వేడివేడి అన్నంలోకైనా సూపర్ టేస్ట్గా ఉంటుంది కర్రీ. గ్రేవీ కోసం అనేసి నేను ఒక 2 టమాటాలను మిక్సీ చేసుకున్నాను. ఆ పేస్ట్ ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నా. మంచిగా మనకి గ్రేవీ ఉంటేనే కదా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీలోకి బాగుంటుంది కదా, అందుకనేసి మిక్సీ పట్టుకోవాలి ఒక టమాటాని. మంచి స్మెల్ రావడం కోసం అనేసి కొంచెం అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను. మనకి టమాటా మగ్గినాక అల్లం పేస్ట్ వేసుకోవాలండి. ముందే వేస్తే అల్లం పేస్ట్ అనేది అడుగు అంటుతుంది. అందుకని ఇప్పుడు యాడ్ చేశాను. అల్లం మంచిగా మగ్గి టమాటా కూడా మంచిగా ఉడికింది కదా. ఇప్పుడు మనము ఒక 3 స్పూన్ల కారం వేసుకోవాలండి. ఇందులోనే వేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కారము, ఉప్పు మంచిగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. మీరు కూడా ఇలా ట్రై చేసుకోవచ్చు ఇంట్లో. కారం అనేది మంచిగా మగ్గింది. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ తీసుకుంటున్నాను. మనకి గ్రేవీ మంచిగా ఉంటే చపాతీలోకైనా పూరీలోకైనా చాలా బాగుంటుంది. అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకొని కాసేపు ఉడకరించుకోవాలి. కర్రీ మంచిగా ఉడుకుతుంది చూడండి. ఇప్పుడు టేస్ట్ కోసమని కొద్దిగా కస్తూరి మెత్తి కూడా యాడ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఎంత బాగుందో చూడండి. కర్రీ ఎంత బాగా ఉడుకుతుందో అసలు చూస్తుంటేనే నోరు ఊరుతుంది. చాలా అంటే చాలా మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. చూసారు కదండి ఆలు టమాటా కర్రీ ఎలా చేయాలో. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ కర్రీ చేసేటప్పుడు మా బాబు పూరి ఉంటే చాలా బాగుంటుంది మమ్మీ అని అంటున్నాడు. ఇప్పుడు మనము ఆలు కుర్మా చేసుకున్నాం కదా, ఇందులోకి వేడి వేడిగా పూరీలు కూడా చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది ఆలు కర్రీ పూరీ తింటుంటే. నేను ముందుగా గోధుమ పిండిని మంచిగా కలిపి నానబెట్టుకున్నానండి. ఇప్పుడు పూరీ చేస్తున్నాను. చూడండి, ఇలా చిన్న చిన్న రౌండ్లు చేసుకుంటున్నాను. నేను వచ్చేసి ఆయిల్లో ముంచి పూరీ తాలుస్తున్నాను. కొంతమంది పొడి పిండి వాడతారు. అలా వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ పిండి అనేది మొత్తం నూనెలో పడి నూనె మొత్తం గసి అయిపోతుంది. కాబట్టి ఇలా మంచిగా నూనె అద్దుకుంటూ చేసుకోవచ్చు. చూడండి, పూరీ అయితే తాల్చడం అయిపోయింది. ఇప్పుడు ఆయిల్లో వేసాను. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. ఫస్ట్ పిండి కలిపేటప్పుడే మనము కొంచెం ఆయిల్ వేసి కలుపుకుంటే చాలా స్మూత్గా వచ్చి ఇలా మంచిగా పొంగుతాయండి పూరీలు. చూసారు కదా వేడి వేడి పూరి ఆలు కర్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.